ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ లో ఇచ్చినటువంటి ప్రూవ్ దట్ ప్రాబ్లం చేద్దాం. ప్రూవ్ దట్ cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta అని ప్రూవ్ చేయమన్నాడు. సో నౌ టేక్ LHS అండి. నేను LHS పార్ట్ తీసుకొని RHS అయితే ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ LHS ఏముంది, cosecant theta మైనస్ cot theta హోల్ స్క్వేర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం cosecant ని ఎలా రాసుకోవచ్చు, cot theta ని ఎలా రాసుకోవచ్చు. చిన్నగా మనం cosecant ని 1/sin theta గా రాసుకుంటాం, మైనస్ cot theta ని cos theta by sin theta హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దాం అంటే ఇక్కడ sin theta ఈ sin theta అన్నది మనకి ఇక్కడ LCM గా కనిపిస్తుంది. సో sin theta LCM తీసుకుంటే సో ఇక్కడ sin theta ఉంది, ఇటువైపు కూడా sin theta ఉంది కాబట్టి గా మనకి న్యూమరేటర్స్ వచ్చేస్తాయి. సో 1 minus cos theta by sin theta. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్క్వేర్ ని సపరేట్ చేద్దాం న్యూమరేటర్ కి డినామినేటర్. అప్పుడు ఏమవుతుంది, 1 minus cos theta హోల్ స్క్వేర్ బై sin theta హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐడెంటిటీని వాడదాం. సో ఐడెంటిటీ 1 ఏం చెప్పుద్ది అంటే ఇక్కడ రాస్తున్నాను, sin theta ప్లస్ cos theta sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1. ఇక్కడ sin square theta ఏమవుతుందంటే 1 minus cos square theta. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఏదైతే మనకి ఈ sin square theta ఉందో ఆ ప్లేస్ లో 1 minus cos square రాసుకున్నట్లయితే సో ఇక్కడ ఏముంది, 1 minus cos theta హోల్ స్క్వేర్ బై sin square theta ఉంది. ఇక్కడ మనకి sin square theta వాల్యూ ఆల్రెడీ తెలిసింది 1 minus cos square theta అని. సో 1 minus cos theta హోల్ స్క్వేర్ బై sin square theta మీన్స్ 1 minus cos square theta. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్స్ ఉందండి. దీన్ని ఏం చేస్తే బాగుంటుందంటే ఈ 1 అని మనం 1 స్క్వేర్ గాను cos square theta అనుకుంటే ఇది ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనే ఒక ఫార్ములా మనకు కనిపిస్తుంది ఇక్కడ. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఈ పర్టికులర్ ఫార్ములా బేస్ చేసుకొని 1 స్క్వేర్ మైనస్ cos square theta మనం ఎలా రాయొచ్చు అనుకుంటే a 1 అనుకుంటే b cos అనుకుంటే ఈక్వల్ టు 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta అవుతుందండి, 1 మైనస్ cos theta. సో అదే వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 minus cos theta whole square by 1 minus cos square theta written as 1 plus cos theta into 1 minus cos theta గా రాసుకుంటాం. సో ఇప్పుడు ఈ పైన న్యూమరేటర్ 1 minus cos theta whole square కాబట్టి 1 minus cos theta into 1 minus cos theta by same denominator 1 plus cos theta 1 minus cos theta. So 1 minus cos theta 1 minus cos theta both are cancelled. So remaining 1 minus cos theta by 1 plus cos theta. This is the RHS hence proved. సో మనకు ప్రూవ్ చేయవలసి ఉంది ఇదే కాబట్టి hence prove. Thank you for